బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. టీమిండియాలా కలిసి పనిచేయాలని మోదీ పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కలిసి కూడా పనిచేయాలని ప్రధాని సూచించారు. కేంద్రం రాష్ట్రం కలిసి పనిచేస్తే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చునని, ప్రతి రాష్ట్రం అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని మోదీ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం పైన సీఎం రేవంత్ రెడ్డి పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపైన మంత్రి సీతక్క స్పందించారు. కేటీఆర్ ఆరోపణలను తిప్పికొడుతూ ఆయనపై ఘాటైన విమర్శలు చేశారు. సిస్టర్ స్ట్రోక్ దెబ్బకు కేటీఆర్ కు చిన్న మెదడు చితికిపోయింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో కమిషన్లు తీసుకున్నప్పుడు లేని భయం ఇప్పుడు విచారణ కమిషన్ ముందుకు రావడానికి ఎందుకని అంటూ కేటీఆర్ ను ఆమె సూటిగా ప్రశ్నించారు. గోబెల్స్ తరహా ప్రచారంలో ఇక కేటీఆర్ ను మించిన వారు లేరని, గోబెల్స్ అవార్డు ఇవ్వాలని ఎద్దేవా చేశారు. గులాబీ కూలీల రూపంలో దోచుకున్న వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని నిలదీశారు. కేటీఆర్ చిన్న మెదడు చితికిపోయింది, అందుకనే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. కాళేశ్వరం విషయంలో కమిషన్లు తీసుకున్నప్పుడు గుర్తు రానటువంటి మరి భయం ఈరోజు కమిషన్ ముందుకు రావడానికి మాత్రం భయపడుతున్నారు. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు పిచ్చి పిచ్చిగా కాంగ్రెస్ పార్టీ బాంబులు పెట్టిందని మాట్లాడుతున్నాడు. కాళేశ్వరానికి నువ్వు అధికారంలో ఉండి ఎందుకు నిరూపించలేకపోయినావో ఒక్కసారి కేటీఆర్ గారు ఆత్మ పరిశీలన చేసుకొని ఈ అబద్ధాల పునాదుల మీద వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. అబద్ధానికి అవార్డు రావాలంటే మరి వాళ్ళ గోబెల్స్ మించిన గ్లోబల్ ప్రచారంలో గ్లోబల్ అవార్డు కేటీఆర్కి ఇవ్వాలి. ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు అబద్ధాలకు ప్రతినిధి గోబెల్స్ ఉంటే దాన్ని మించిపోయినటువంటి అబద్ధాలనే పునాదిగా చేసుకొని గత కొంతకాలంగా కేవలం అబద్ధాల పునాదులతో ఆయన పార్టీని ఆయన వ్యవస్థను నడిపించుకుంటున్నాడు. అందుకనే గోబెల్స్ ప్రచారకర్తగా అవార్డు ఎవరికి రావాలంటే కేటీఆర్కు గ్లోబల్లోనే గోబెల్స్ ప్రచారానికి గ్లోబల్లోనే కేటీఆర్కు మరి అవార్డు ఇస్తే చక్కగా బెస్ట్ అవార్డు గ్లోబల్లో వస్తుందని నేను అనుకుంటా ఉన్నా, నేను భావిస్తూ ఉన్నా. కాబట్టి అయ్యా నువ్వు ప్రతిపక్ష హోదాకు పనికిరావు, ప్రతిపక్షంలో పనిచేయడానికి రావు, ప్రజల కోసం పనిచేయడానికి రావు. కానీ అవాస్తవాలను అద్భుతంగా తీర్చిదిద్ది గోబెల్స్ మించిన ప్రచారం చేయడంలో మరి అగ్రభాగాన ఉంటున్నందుకు నీకు గ్లోబల్ అవార్డు ఇస్తే బాగుంటుంది అని నేను నిజంగా ప్రపంచానికి తెలియజేస్తా ఉన్నా. ఇట్లాంటి వ్యక్తులకు ఇది రావాలని. ఈడీ గురించి ఒకటి అంటాడు, కాళేశ్వరం గురించి ఒకటి అంటాడు. మరి అలా చెల్లె సిస్టర్ స్ట్రోక్ తోటి నువ్వు బాధపడుతున్నావు, మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నావు. ఇవాళ పాపం కవిత అన్నది మా నాయన దేవుడు కానీ చుట్టూన దయ్యాలన్నారు. ఆ దయ్యం నువ్వేనైంది. ఆ దయ్యంలో ఎన్ని అవతారాలు ఉంటాయో ఏమో అర్థం కాదు. దయ్యం అంటే రకరకాలుగా వేషాలు ఇస్తుంది. సిస్టర్ స్ట్రోక్తో కేటీఆర్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పైన మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి మాటల ముఖ్యమంత్రి కాదు, మూటల ముఖ్యమంత్రి అంటూ మండిపడ్డారు. ఆనాడు పీసీసీ పదవి కోసం డబ్బులిచ్చిన విషయాన్ని కాంగ్రెస్ వాళ్లే అన్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు తెలంగాణ ఏటీఎం లాగా మారిందన్నారు. వాళ్లకు ఎప్పుడు డబ్బులు కావాలన్నా రేవంత్ ను అడిగే తీసుకెళ్తున్నారని తెలిపారు. పీసీసీ పదవి కోసం బ్రహ్మాండంగా ఆ రోజు డబ్బులు ఇచ్చి 50 కోట్లు ఇచ్చి తెచ్చుకున్నారని వాళ్ళ కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాట. ఈరోజు ఢిల్లీకి ఇప్పటికి కూడా జరుగుతూ ఉన్నది ఏమంటే తెలంగాణ అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక ఏటీఎంగా మారిపోయిన మాట వాస్తవం. ఎప్పుడు డబ్బులు కావాలి అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటే అప్పుడు పెద్ద ఎత్తున డబ్బులు అందిస్తూ తన పదవిని కాపాడుకుంటూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఓటుకు నోటు జరిగినప్పుడేమో రేవంత్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే, కానీ ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కాబట్టి యావత్ దేశం ముందు తెలంగాణ పరువు ఇవాళ తీసి పరువు పోగొట్టి నిజంగా తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ఇట్లాంటి వ్యక్తి అనే పరిస్థితి ఇవాళ కనబడతా ఉన్నది.
4 కోట్ల ప్రజల ముందు ఇవాళ ఆ ప్రజలకు నాయకత్వం వహించే నాయకుడిగా అక్కడ కూర్చున్న వ్యక్తికి తప్పకుండా నిజాయితీ ఉంటే, నైతికత ఉంటే వెంటనే అయితే రేవంత్ రెడ్డి గారు స్వచ్ఛందంగా తప్పుకోవాలి, లేదా కాంగ్రెస్ పార్టీ పెద్దలు స్పందించి తప్పకుండా వెంటనే వారిని రాజీనామా చేయించి నిష్పక్షపాతంగా విచారణ జరగడానికి సహకరించాలని మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు మాటల ముఖ్యమంత్రి కాదు, మూటల ముఖ్యమంత్రి అని మళ్ళొకసారి తేలిపోయింది దీంతో. ఎందుకంటే మూటలు మోసే పీసీసీ అధ్యక్ష పదవి తెచ్చుకున్నారని వెంకటరెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు మూటలు మోసే పదవి కాపాడుకుంటున్నారు అని దేశమంతా తెలుసు. అట్లాగే మూటలతోనే ఆనాడు పీసీసీ ఆఫీస్ బేరర్స్ దగ్గర కూడా డబ్బులు తీసుకొని మరి కాంగ్రెస్ పార్టీ ఒక పత్రికకు డబ్బులు అందించారని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా చెప్తా ఉంది. 16-17 నెలల్లో 44సారి ఢిల్లీకి పోయి ఒక అరుదైన రికార్డు ముఖ్యమంత్రి గారు అయితే సృష్టించారో ఇప్పుడు మాకు అర్థమైంది ఎందుకు పోతున్నాడో ఢిల్లీ. చీకట్లో బీజేపీ పెద్దల కాళ్ళు పట్టుకోవడానికి, అయ్యా నా మీద కేసు లేకుండా చేయండి, నన్ను జైల్లో వేయకండి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళతో ఒక మాట చెప్పండి అని చీకట్లో నిన్న రాత్రి పోయి అమిత్ షా గారి కాళ్ళు పట్టుకోవడం, బయటికి వచ్చి మాత్రం పెద్ద పెద్ద పోజులు కొట్టడం. రేవంత్ రెడ్డి గారు ఒక్క ఇటుక పేర్చకుండా, ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టకుండా, ఒక్క సంక్షేమ పథకం అమలు చేయకుండా, ఒక్క గ్యారంటీ ఇచ్చిన ఒక్క గ్యారంటీ అమలు చేయకుండా తెలంగాణలో 1,80,000 కోట్ల అప్పు, ఆ డబ్బులు ఎక్కడ పోతున్నాయో ఇప్పుడన్నా మరి తెలంగాణ ప్రజలకు అర్థమవుతుందని నేను అనుకుంటా ఉన్నా. 7 ఏడాదిన్నర కాలంగా రేవంత్ రెడ్డి గారు చేసిన పనులు 3. 1 బీఆర్ఎస్ పై నిందలు, 2 బిల్డర్లతో కాంట్రాక్టర్లతో దందాలు, 3 ఢిల్లీ బాసులకు 1,000 కోట్ల చందాలు. ఇది నిజంగా సిగ్గుచేటు. ఒక ముఖ్యమంత్రిగా ఆనాడు ఎమ్మెల్యేగా అబాస్ పాలైన రేవంత్ రెడ్డి గారికి బుద్ధి వచ్చిందేమో అనుకున్నాం. కానీ కుక్కతోక వంకర అన్నట్టు ఇప్పటికీ అవే అపసవ్యపు పనులు, ఇప్పటికీ అవే అపసవ్యపు కార్యక్రమాలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర పరువు జాతీయ స్థాయిలో తీసినందుకు వారిని వెంటనే తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీ ముఖ్యమంత్రి గారిని ఛార్జ్ షీట్లో చేరిస్తే వై ఈజ్ రాహుల్ గాంధీ నాట్ రెస్పాండింగ్? వై ఈజ్ హీ నాట్ టాకింగ్? వై ఈజ్ మిస్టర్ రాహుల్ గాంధీ సైలెంట్ ఆన్ దిస్ ఇష్యూ? Please respond. One of your chief ministers along with you has been named in the charge sheet. You are accused 1 and accused 2, and your CM, your chief minister of Telangana, and also the deputy chief minister of Karnataka have been named. మేము తెలంగాణ ప్రజల తరపున ప్రధాన ప్రతిపక్షంగా, అదేవిధంగా భారత రాష్ట్ర సమితిగా ఈ ఉద్యమానికి, ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించిన కేసీఆర్ గారి తరపున మేము అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్ అంటేనే కరప్షన్, ఇది అందరికీ తెలుసు. దేశమందరూ మాట్లాడుతున్నారు. కర్ణాటకలోనైతే డీకే శివకుమార్ గారిని తొలగించాలని కర్ణాటక బీజేపీ వాళ్ళు విరుచుకుపడుతున్నారు. కానీ తెలంగాణ బీజేపీ వాడు మాత్రం ఎవడు మాట్లాడట్లేదు. తెలంగాణ బీజేపీ వాళ్ళు మాత్రం మౌన మునుల మాదిరిగా ఎక్కడ ఒక్కరు కూడా మాట్లాడట్లేదు. ఏం జరుగుతున్నదని మేము అడుగుతా ఉన్నాం. తెలంగాణలో ఇంత అపురూపమైన సంబంధాలు అటు కాంగ్రెస్కు ఇటు బీజేపీకి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి పర్యటించారు. రైతు వేదికలో తిరుమలాపురం తండావాసులకు ఇందిరమ్మ ఇళ్ల పత్రాలను పంపిణీ చేశారు. అలాగే రైతులకు సబ్సిడీ పైన పచ్చిరొట్టె విత్తనాలను అందజేశారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూరేలాగా పథకాలను అమలు చేస్తున్నామని ఎంపీ అన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏం చేస్తుందో తెలుసుకోవాలనుకునే వారికి కాంగ్రెస్ ప్రవేశపెడుతున్న పథకాలపైన వివరణ ఇవ్వటం ప్రజల బాధ్యతేనని ఎంపీ స్పష్టం చేశారు. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 4.5 లక్షల ఇళ్ళు ఏడాదికి శాంక్షన్ అవుతున్నారు. అంటే ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు ఇవ్వబడను. ఫస్ట్ ఫేజ్ లో 3,500 ఇళ్ళు, అది తొందరగా మీరు కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ ఫేజ్ లో మళ్ళీ 3,500 ఇళ్ళు, మళ్ళీ తర్వాత 3,500 ఇళ్ళు. అంటే కేవలం ఒక ఏడాదికి 4.5 లక్షల ఇళ్ళు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వబడడం అన్నమాట. ఈ ఇండ్ల స్థలాల మీద ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇవ్వడం అనేది ఏ రాష్ట్రంలో కూడా లేదు. దేశంలో ఒక యూనిక్ స్కీమ్ అన్నమాట. అప్పుడు వారు రాజశేఖర రెడ్డి చేసిన తర్వాత ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తి స్థాయిగా పూరెస్ట్ ఆఫ్ ద పూర్, అతి పేద ప్రజలకు ఇల్లు ఇవ్వమన్నమాట. ఇప్పుడు ఎంపీడీఓ గారు చెప్పారు ఈ స్కీమ్ ఇవ్వాలని నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ అలొకేట్ అయిన పత్రాలు ఇవ్వలేకపోతున్నారు అన్నమాట. ఇంకొక ఒకటే మీకు సలహా ఇస్తున్నాను,
ఇల్లు కట్టుకోవాలంటే దానికి కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. అది మీకు అర్థం కాకపోతే పత్రాలు తీసుకుంటున్నప్పుడు ఎంఆర్ఓ గారితోనన్నా ఎంపీడీఓ గారితోనన్నా మాట్లాడుకొని పూర్తి అవగాహన తెచ్చుకోండి. అంటే విస్తీర్ణ ఎంత కట్టుకోగలరు, తర్వాత ఏం చేయగలరు, అది కొంచెం మీకు డౌట్ ఉంటే మీరు ఇప్పుడే క్లారిఫై చేసుకోండి. అతి తొందరలోనే కట్టుకోండి. కట్టుకుంటే నెక్స్ట్ ఫేజ్లో రానున్న కూటమి పాలనలో అన్ని అరాచకాలే కొనసాగుతున్నాయని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి చేసిందేమీ లేదని, ప్రజలకు సైతం ఏం చేయలేదని మండిపడ్డారు. కడపలో జరిగేది మహానాడు కాదు, దగన్నాడు అంటూ నాని విమర్శలు చేశారు. ఆవేశం స్టారు లేదా రెడ్ బుక్ స్టారు వీళ్ళందరూ కలిసి, వీళ్ళ ముగ్గురు కలిసి, లేదా వీళ్ళందరూ మాకు పెద్ద, మా అందరికీ పెద్ద బాస్ అని చెప్పుకుంటున్న మోడీ గారు కానీ వీళ్ళందరూ కలిసి రాష్ట్రానికి ఏమన్నా ఓడబడిచింది అంటే ఒక్కటి కూడా ఈ సంవత్సర కాలంలో ఈ జిల్లాకి ఇది పొడిచామని చెప్పని ఎక్కడ ఒక్కళ్ళు కూడా గర్వంగా చెప్పుకున్నటువంటి సంఘటన లేదు. అంటే రాష్ట్రానికి చేయలేదు, లేదా ఏ ఊరికి చేయలేదు, ప్రజలకి చేయలేదు. ఇక ఆయన ఈ ఎమ్మెల్యేల బాధలు చెప్పుకుంటా ఏ మొహం పెట్టుకుని మేము జనాల్లోకి వెళ్ళాలి? పనులు అడుగుతున్నారు, పనులు చేయడానికి డబ్బులు ఎవరు, నిధులు ఎవరు? సిగ్గేస్తుంది. మీరు కనుక ఇక డబ్బులు ఇవ్వం, మీకు నిధులు ఇవ్వమని కనుక చెప్పేసేయండి. మీరు మాకు ఓటేసి దగా పడ్డారు, మీరు నన్ను మన్నించండి అని చెప్పి మేము ఓళ్ళెంపడి తిరుగుతాం జనాల దగ్గరికి అని చెప్పని, ఇదే ఏకైక మార్గం అని చెప్పని సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యేలే వాళ్ళ పార్టీల మినీ మహానాడుల్లో ఆక్రోశించారంటే ఈ ప్రభుత్వం విఫలమైనట్ట. వీళ్ళు రేపు కడపలో 27, 28, 29 తారీఖుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాలు అవస్థలు పడుతున్నాయని అన్నారు. వైసీపీ అధినేత జగన్ వేసిన ప్రశ్నలకు కూటమి నాయకులు సమాధానాలు చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు. శాంతి భద్రతలు ఎక్కడ కూడా లేవు. ఏం జరుగుతుందో ఉదయం వేసి రాత్రి ఏమో జరుగుతుందో తెలియదు. చూసాం మన విజయనగరంలో జరిగిన పండుగలకి పబ్బాలు జరిగితే అంత ప్రజలు కళ్ళకొల్లపై ఏ రకంగా గొగ్గోలు పెట్టిన పరిస్థితి. అట్టాసంగా చెప్పారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇన్ని వేల కోట్ల రూపాయలు, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు వచ్చి ఈ రాష్ట్రానికి తీసుకొస్తాం. ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా ఎన్ఆర్జీకి సంబంధించి తనిఖీ ఆహార పథకం కింద ఉపాధి నిధులు తీసుకొస్తామని చెప్పారు అట్టాసంగా. ఏమైంది? ఎప్పుడు దేశ చరిత్రలో జరిగిన విధంగా ఏదో 1 వారం 2 వారాల్లో వేజెస్ వచ్చి ఇవ్వకపోవచ్చు, కానీ ఏప్రిల్ మే 2 నెలలు ఇప్పటికి ఏప్రిల్ నెల 1వ తారీఖు నుంచి ఉపాధి హామీని కూలీలకి నిధులు రావట్లే, వేజు రావట్లే. దగ్గర 6-7 వారాలు అయిపోయింది. ఎప్పుడు ఇస్తారు ఇది? ఎండాకాలంలో ప్రజలు పనులు లేకుండా ఇబ్బంది పడుతున్న ఈ నేపథ్యం. ఇది ఒక్క విజయనగరం జిల్లాలో కాదు, రాష్ట్రం అంతా కూడా. అసలు ప్రజల కోసం మీరు ఆలోచిస్తున్నారా? వారికి అవసరాలు ఏం తీరాలని చూస్తున్నారా? ఎంత ఉంటుంది అంత కలిస్తే, రాష్ట్రం అంతా కలిస్తే ఎంత ఉంటుంది? అంత కలిస్తే 900 కోట్లు ఉంటుంది. మీరు సుమారు 1,30,000-40,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారే, 1,40,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారే. ఈ అప్పులో ఈ 900-800 కోట్లు ఏమాత్రం 2 లక్షల మందిని ఆకలికి అలమటించేటట్లు ఉంచడం భావ్యమని. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంక్షేమ పాలన అందిస్తోందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. అన్నమయ్య జిల్లా గాలివీడులో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో మినీ మహానాడు సభ నిర్వహించారు. రాయచోటి రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన నియోజకవర్గమని అన్నారు. నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఉడతా భక్తిగా సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కరించేందుకు 300 బోర్లు వేయించినట్లుగా మంత్రి తెలిపారు. వాళ్ళని మీరు బయటకు తీయండి. ఎవరైనా కూడా బియ్యంలో జరిగిన అవి తీసి పక్కలేస్తామా లేదా, అలాగే బ్యాలెన్స్లో తీసేస్తామా లేదా? అట్లాంటప్పుడు ఈ సంవత్సరంలో జరిగిండొచ్చు తప్పులు, మా తరపు నుంచి జరిగిండొచ్చు, ఇంకా పై నుంచి కూడా జరిగిండొచ్చు. కానీ ఇంకా రాబోయే కాలంలో తప్పకుండా ప్రణాళికాబద్ధంగా ప్రతి ఒక్క గ్రామ కమిటీలు వేసుకుని, మండల కమిటీలు వేసుకుని, బూత్ కమిటీలు వేసుకుని తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకుని పోయేదానికి పనిచేద్దాం. అలాగే చాలా మంది కార్యకర్తలు ఉన్నారు, చాలా మంది ఉంది. అయ్యా నాకు ఇంకా రెవెన్యూ సమస్యలు తీరలేదు, నాకు ఇంకా ఆ సమస్య లేదు, ఈ సమస్య లేదు అనుకుంటున్నారు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు
నాయుడు గారు ప్రతి ఒక్క మీటింగ్లో చెప్తున్నారు ఎట్లా చేయాలి ఈ రెవెన్యూ విషయంలో చాలా మందికి మనం హామీ ఇచ్చాం. గత ప్రభుత్వంలో రికార్డులను ట్యాంపర్ చేశారు, రికార్డు అంతా నాశనం చేశారు. ఇప్పుడు నిజమైన లబ్ధిదారులు ఎవరైనా వస్తూ ఉంటే వాళ్ళకి న్యాయం చేయలేకపోతున్నాం, ఏ విధంగా న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వం కూడా కలెక్టర్లతో మాట్లాడుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 2 సంవత్సరాల్లో రెవెన్యూ పరంగా ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళకి గతంలో చెప్పినట్టు వాళ్ళ సమస్యలు కూడా తీర్చేదానికి పనిచేస్తాం. పెద్దపల్లి జిల్లా గోదావరికని మార్కండేయ కాలనీలో పెను ప్రమాదం తప్పింది. కార్పొరేషన్ అధికారుల సమక్షంలో 3 అంతస్తుల అక్రమ కట్టడాన్ని తొలగిస్తూ ఉండగా అకస్మాత్తుగా భవనం కుప్పకూలింది. జేసీబీపై భవనం పడటంతో డ్రైవర్ చాకచక్యంగా తప్పించుకోవడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో జేసీబీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. రెడీగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మిస్ వరల్డ్ నిర్వాహకులపైన మిస్ ఇంగ్లాండ్ మిలా మాఖీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మిస్ వరల్డ్ 2025 పోటీలను బహిష్కరించి స్వదేశం వెళ్లిపోయిన ఆమె ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె సంచలన విషయాలైతే వెల్లడించింది. నిర్వాహకులు తనను వ్యభిచారిలాగా చూస్తున్నారని ఆరోపణలు చేసింది. అంతేకాకుండా తనను వినోదం కోసం పిలిచారని తెలిపింది. ఈ షో వల్ల ఎలాంటి ఉపయోగం లేదని పరోక్షంగా వ్యాఖ్యానించింది. ఇక మంచి చేయడం, మార్పును ప్రోత్సహించటం, మార్పు తీసుకురావడం ముఖ్య ఉద్దేశమని, కానీ అది జరగదు అని మిస్ వరల్డ్ పోటీలను ఉద్దేశించి మిలా మాఘీ వ్యాఖ్యానించింది. ఇక నైతికంగా మిస్ వరల్డ్ 2025 పోటీల్లో భాగం కాలేను అని మిస్ ఇంగ్లాండ్ మిలా మాఘీ స్పష్టం చేసింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BRK News.